మను, జైలు చూసి భయపడకు. ఇది మారడానికి అనుకూలమైన స్థలం. దీనికి జైలర్ పెట్టిన పేరేంటో తెలుసా? ప్రసూతి చికిత్సా కేంద్రం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పునర్జన్మ పొందాకే బయటకు వెళ్తారన్నమాట. కాబట్టి కొంచెం పురిటి నొప్పులు అనుభవించాల్సిందే. తొందర ఏం లేదు, మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సిన పని చెయ్యి. నిదానంగా టైం తీసుకో. ఏ రాజా, ఓ మంచి కవిత చెబుతా విను. పొద్దున్నే దించుకుంటే బరువు, హాయిగా ఉంటుంది కడుపు. ఇదా నీ కథ? అయితే నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండవు. ఇక్కడున్న రోజులు ఇది ఎలాంటి చోటో నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది. పీక్కుని తినటానికి ఇది అడవి కాదు, పంచుకుని తినటానికి సమాజం కాదు. ఇక్కడ ఉన్న రోజులు హాయిగా ఉండాలంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాలి, ఎవరిని తొక్కాలి అంతా తెలియాలి. రా, మన జైలు మొత్తం చూపిస్తా. జైలు అంటే ఒట్టి ఊచలు కాదు, ఈ పెద్ద గోడ. గోడ అవతల వైపు నడిచే టైము ఇక్కడ నడవదు. అది మర్చిపోవాలంటే మనకు వీడి సహాయం కావాలి, మన వాతావరణ శాఖ డైరెక్టర్. ఈ గేట్ ఉంది కదా, దీనికి అటువైపు పరివర్తన అనే పేరుతో పెద్ద దందా నడుస్తుంది. లేత్, కార్పెంటరీ, ప్రింటింగ్, వెల్డింగ్, చేనేత అనే పెద్ద ఫ్యాక్టరీయే ఉంది. అక్కడ ఉన్నాడు కదా అడవి పందిలాగా పటేల్ అని, ఇక్కడ అంతా వాడే. కొత్త వాళ్ళు దొరికారంటే చాలు పిండేస్తాడు వాళ్ళని. కొంచెం జాగ్రత్త, వాడి కంటపడకు. జైలు బేకరీ చాలా ఫేమస్. విధాన్ సౌదా కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది, ఖైదీల నుంచి ఖాదీలకు. అంతా కూపన్ సిస్టమ్ చేశారు. దేవుడు ఉన్నాడు అనేదానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? ఒక్క వారం అయింది స్టాఫ్ లోపలికి వచ్చి. ముందంతా రేటు తక్కువ ఉండేది, ఈ మధ్య పెంచేశారు. నీకు కావాలా? ఏం కావాలన్న అడుగు, ఇప్పిస్తా. డబ్బు ఉండాలంతే. ఇక్కడ ఈ గోడలు తప్ప అన్ని డబ్బు అడుగుతాయి. జైలు లోపలే లక్షల రూపాయల వ్యాపారం నడుస్తుంది. అందులో ఒక భాగం టవర్కి పోతుంది. డాలి అంటే పోలీస్. టవర్కి డబ్బులు ఇస్తే జీవితం హాయిగా సాగటానికి కావాల్సినవన్నీ చేసి పెడతారు. పోలీసులు లేరేంటా అని ఆశ్చర్యపోతూ సీనియర్ ఖైదీ